హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ పేపర్ ఇది. ఇందులో ఇచ్చినటువంటి గణిత ప్రశ్నల యొక్క సమాధానాలు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా క్రియేట్ చేశాం కాబట్టి కొంచెం మీరు ఇచ్చేటువంటి ఆధారాభిమానాలే మన ఛానల్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్తే ఇంకా జస్ట్ కేవలం ఒక నెల రోజులు మాత్రమే టైం ఉంది. ఒక నెల 5 రోజులు లేదా నెల 6 రోజులు, అట్లీస్ట్ నెల 10 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి టెట్ ఎగ్జామ్కి వీడియోలు బాగా చూసి అలాగే మీ యొక్క ప్రిపరేషన్ బాగా కొనసాగించి ఎగ్జామ్స్ బాగా రాయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోలోకి వెళ్తే ది మీన్ ఆఫ్ 6 observations is 6.54 than the sum of all observations is. ఇక్కడ 6 పరిశీలన అంశాల యొక్క సగటు 6.54 అని ఇచ్చాడు. అయితే మొత్తం పరిశీలన అంశాలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది ఫార్ములా. రాసుల సంఖ్య సగటు ఎంత ఇచ్చాడండి? 6.54. అయితే రాసుల మొత్తం కనుక్కోమంటుంది కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 6 పరిశీలన అంశాలు అన్నారు. 6 సగటు 6.54. రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 6.54 ఇంటూ 6. రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 6.54 ఇంటూ 6 ఎంత వస్తుందో మల్టిప్లై చేయండి. ఇప్పుడు 6.54 ఇంటూ 6 వేద్దాం. రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 6.54 ఇంటూ 6. 6 4 24, 6 5 30, 32, 6 6 36, 39. రెండింటి తర్వాత పాయింట్ 39.24. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ డిగ్రీ యొక్క పూరక కోణం ఎంత అంటున్నాడు. ఎక్స్ డిగ్రీ యొక్క పూరక కోణం అంటే 90 degrees. సో 90 degrees మైనస్ ఎక్స్ అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటాగాన్ ఈజ్. ఒక క్రమ పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత 360 degrees బై పంచభుజం అన్నాడు కాబట్టి 5 5 35 పోతే 1 0 5 2 10 72 degrees. ఒక్కొక్క బాహ్య కోణం 72 degrees. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చతురస్రం యొక్క వైశాల్యం 196 చదరపు సెంటీమీటర్లు అయిన దాని భుజం ఎంత? ది ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 196 cm² దాన్ ది సైడ్ ఈజ్. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 196. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 196. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14 centimeters. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 4/5 times of 2/3 టు గెట్ 3/4 ఈజ్. చూడండి, 3/4 పొందుటకు 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యను కలపవలసిన సంఖ్య. ఎంత పొందాలంటే 3/4 పొందాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కవతల 3/4 వేయండి. అలాగే ఏదో ఒక సంఖ్య కలపాలి అన్నాడు కాబట్టి ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎక్స్కు 2/3కు 4/5 రెట్లు అన్నాడు కాబట్టి 2/3 ఇంటూ 4/5 వేయండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ లవాలకు గుణించండి. లవాలు గుణిస్తే 2 4 8, 3 5 15, 8/15 ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ 8/15 ఈజ్ ఈక్వల్ టు 3/4. 8/15 రైట్ సైడ్కి తీసుకెళ్తే తీసేస్తుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/4 మైనస్ 8/15.
3/4 మైనస్ 8/15. 4×15 కసాగు 60. 4 ఒకట్లు 4 15 4 15 4 ఒకట్లు 4 15 15 3 45 మైనస్ 15 4 4 32. 45లో 32 పోతే 13/60. 13/60కి ఎంత కలపాలంటే 2/3కు 4/5 రెట్లు కలిపితే 3/4 అనేది వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ ప్లేట్ whose circumference is 62.8 centimeters, phi equal to 3.14 is 62.8 సెంటీమీటర్ల వృత్త పరిధి గల వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసార్థం 5 వాల్యూ ఇచ్చాడు. 3.14 తీసుకోమంటున్నాడు, 22/7 కాకుండా. వృత్త పరిధి అన్నాడు కాబట్టి వృత్తాకార ప్లేటు వృత్తం ఆకారంలో ఉంటుంది కాబట్టి వృత్త పరిధి అంటే వృత్త పరిధి ఫార్ములా 2πr ఎంత ఇచ్చాడండి, 62.8. ఆ ప్లేట్ యొక్క పరిధి 62.8 అన్నాడు. అలాగే 2 ఇంటూ 5 అంటే 3. ఎంత తీసుకోమన్నాడండి, 3.14 తీసుకోమన్నాడు. 62.8. ఈ రెండు నాటి పంపిద్దాం. ఫస్ట్ 5r ఈక్వల్ టు 62.8/2 నాటి పంపిస్తే 2 3 2 1 2 4 31.4. 5r ఈక్వల్ టు 31.4. 5 అంటే 3.14 ఇంటూ r ఈక్వల్ టు 31.4. r ఈక్వల్ టు rని 3.14 మల్టిప్లై చేస్తుంది, అటు తీసుకెళ్దాం, డివిజన్ చేస్తుంది. 31.4/3.14. ఇక్కడ కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 31.4 ఉంది, ఇక్కడ 3.14 ఉంది. ఇది మీరు చేయగలిగితేనేమో డైరెక్ట్గా చేయొచ్చు, 10 సార్లు పోతుంది. లేదా అలా కాకుండా ఇంకొక మాదిరిగా కూడా చేయొచ్చండి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద కూడా ఒకదాని తర్వాత పాయింట్ వచ్చేటట్టు మనం చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే పాయింట్ రైట్ సైడ్కి తిరగాలంటే ఒక 0 అంటే ఒకటి తర్వాత ఒక 0 ఉండేటట్టు, అంటే 10 చేత గుణించాలండి. 10 చేత పైన కింద గుణిస్తున్నాను /10. ఇప్పుడు చూడండి, ఒక స్టెప్ వేస్తున్నాను. r ఈజ్ ఈక్వల్ టు 31.4/3.14 ఇంటూ 10/10. పైన 10ని అలానే ఉంచండి, కింద 10 చేత గుణించండి. 31.4 కింద 10 చేత గుణిస్తే 31.4 అవుతుంది. పైన 10ని అలానే గుణించండి. ఇది గుణించడం వల్ల ఈ పాయింట్ అనేది ఒక స్టెప్ రైట్ సైడ్ తిరిగినప్పుడు 31.4 అయింది. r ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 31.1 31.4 ఒకట్లు 31.4 1 ఇంటూ 10 అంటే 10. r ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది అనమాట. సో 1 ఆన్సర్. సింపుల్ అండి, కొంచెం థింక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ మ్యాచింగ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్. సరిగా జతపరచబడిన దాన్ని గుర్తించండి. భుజాల సంఖ్య బహుభుజి పేరు. 8 భుజాలు, 7 భుజాలు, 5 భుజాలు, 6 భుజాలు. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. పంచభుజి అంటే 5 భుజాలు కలిగింది, ఇది దీనికి ఇది. నెక్స్ట్ షడ్భుజి 6 భుజాలు. నెక్స్ట్ అష్టభుజి 8 భుజాలు, మిగిలింది సప్తభుజి 7 భుజాలు. సో ఏమవుతుందండి, 8 అష్టభుజి అంటే 3 ఉండేది, 2 3 ఉంది. నెక్స్ట్ 7 సప్తభుజి అంటే 3 2 ఉండేది ఎక్కడ ఉందండి, 2 3 కూడా అలానే ఉన్నాయి. నెక్స్ట్ పంచభుజి 2 3 4 3 2 4 3 2 4. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చివరిలో 1. నెక్స్ట్, రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఏ cylindrical pillar are 7 inches and 8 inches respectively, then the volume of pillar is 8 inches respectively. తెలుగులో చూద్దాం.
ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము ఎత్తు వరుసగా 7 అంగుళాలు మరియు 8 అంగుళాలైన ఆ స్తంభం యొక్క ఘనపరిమాణము. చూడండి, స్తూపాకారం అనగానే స్తూపం యొక్క ఘనపరిమాణము మనకు ఫార్ములా గుర్తు రావాలి. స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా 5r²h. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము ఎత్తు ఇచ్చాడు, అలాగే స్తంభం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు మనము డైరెక్ట్గా లెక్కలేకేసేద్దాం వెళ్దాం. 5 అంటే 22/7, r² అంటే 7 అంగుళాలు అన్నాడు, వ్యాసార్థం 7 అంగుళాలు అన్నాడు. 7 × 7 7², అలాగే 8, ఒక 7కి ఒక 7 క్యాన్సిల్. చూడండి, పైన ఇంకా మిగిలినవన్నీ పైన ఉన్నాయి, గుణించండి. 22 × 7 × 8, 8 56 × 22, 6 × 12, 6 × 12 13, 5 × 10, 5 × 10 11, 2 3 2, 1232 అంగుళాలు. 1232 అంగుళాలు అనేది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a box contains 20 slips which are marked from 1 to 20. A slip is drawn without looking into the box. The probability of getting a ప్రైమ్ నెంబర్డ్ స్లిప్ ఈస్. 1 నుంచి 20 వరకు గల సంఖ్యలు కలిగిన 20 చీటీలు ఒక పెట్టెలో గలవు. ఒక పెట్టెలోకి చూడకుండా ఒక చీటీ తీయబడింది, తీసిన చీటీ ప్రధాన సంఖ్య కలిగింది కాబట్టి సంభావ్యత. చూడండి, మనకు సమయం అనేది 30 నిమిషాలు, 30 బిట్లకు 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 2020లో జరిగినటువంటి ఏసీలో నాకు చివరికి వచ్చేసరికి 20 బిట్లు టైం సరిపోక మిగిలిపోయినాయండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఎస్జిటికి అయితే సరిపోతుంది కానీ స్కూల్ అసిస్టెంట్కి అయితే సరిపోవట్లేదండి. ఎందుకంటే ఎక్కువ మ్యాచ్ ద బాలింగ్, కొంచెం ఎక్కువ లెంత్ ఉండేటువంటి క్వశ్చన్లు ఇవ్వడం వల్ల సమయం అనేది సరిపోలేదు. కాబట్టి ఒక బిట్కు 1 నిమిషం మాత్రమే మనం ఉండేటట్టు ట్రై చేసుకోవాలి. అక్కడ 160 బిట్లు 150 నిమిషాలు మాత్రమే ఇచ్చారండి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒక బిట్కు 1 నిమిషం కూడా లేదు. కాబట్టి మ్యాథ్స్కి వచ్చేసరికి మాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో 80 బిట్లు అంటే అట్లీస్ట్ 160 నిమిషాలు దీనికే పోతుంది. ఒక బిట్కు 2 నిమిషాలు లేదా 1.5 నిమిషం కూడా తీసుకోవటం జరుగుతుంది. సో ఈ విషయాన్ని బాగా దృష్టిలో ఉంచుకొని మీరు టైం అనేది చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో 1 నుంచి 20 వరకు సంఖ్యలు కలిగిన 20 సీట్లు ఒక పెట్టెలో ఉన్నాయంట. మనం 1 నుంచి 20 వరకు సంఖ్యలు తీసుకుందాం. 1 నుంచి 20 వరకు సంఖ్యలు తీసుకుందాం. అయితే పెట్టలేక చూడకుండా ఒక చీటీ తీయబడింది, తీసిన చీటీ ప్రధాన సంఖ్య వేయడానికి సంభావ్యత అన్నాడు. సో 1 నుంచి 20 వరకు మనం మొత్తం రాయాల్సిన అవసరం లేదు, ప్రధాన సంఖ్యలు అన్నాడు కాబట్టి 1 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు ఏమేమో చూడండి. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 7 11 13 14 కాదు, 15 కాదు, 16 కాదు, 17 19 ఇవి మాత్రమే ప్రధాన సంఖ్యలండి. ప్రధాన సంఖ్యలు అంటే ఆ సంఖ్య మరియు 1 మాత్రమే ఫ్యాక్టర్స్ అవ్వాలి, అంటే కారణాంకాలు అవ్వాలి, వేరే ఏమి ఉండకూడదు. 2 చేత మాత్రమే భాగిస్తుంది, అలాగే 1 చేత భాగించబడుతుంది. 2 అనేది 1, 2 చేత మాత్రం భాగించబడుతుంది. సో అలాగే 3 కూడా. సో ఇవి అయితే ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 మొత్తం అవకాశాలు ఎన్ని ఉన్నాయి అంటే 20 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 20 అని రాయాలి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి, 8 ప్రధాన సంఖ్యలు అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి 8/20. 4 2 4 5 2/5 వచ్చిందండి. ఇదండి 2/5 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ అండి, కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, 24 మీటర్లు 11 సెంటీమీటర్లు ఇంటూ 11 గుణిస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. గుణిద్దామండి. 24 మీటర్లు 24.11 ఇంటూ 11, 11 ఒకట్లు 11, 11 ఒకట్లు 11 12, నెక్స్ట్ 11 44, 11 22, 22 4 26. రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 264.21. సారీ అండి, కొంచెం తప్పు వచ్చింది, మళ్ళీ గురిస్తాను. 24.11 ఇంటూ 11, 11 ఒకట్ల 11, 11 ఒకట్ల 11 12, నెక్స్ట్ 11 44, 45, 11 22 26. రైట్ సైడ్ నుంచి రెండింటి తర్వాత పాయింట్లు పెట్టుకోండి. 265.21. రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి రెండింటి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 265.21 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది వాల్యూ ఆఫ్ 8x - 5
12x minus 3 by 4x minus 2 when x equal 4. చూడండి ఇక్కడ సింబల్స్ అనేవి పడలేదు. ఒకసారి సింబల్స్ మనం మైనస్ వేసుకుందాం. x ఈక్వల్ టు 1/4 అయితే 8x మైనస్ 5 ఇంటూ 2 కదండి 12x మైనస్ 3 బై 4x మైనస్ 2 వేద్దాం. ఇక్కడ x బదులు ఎంత ఇచ్చారంటే 1/4 ఇచ్చాడు. మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 ఇంటూ 1/4 మైనస్ 5 ఇంటూ 12 ఇంటూ 1/4 మైనస్ 3 వేద్దాం. మనం ఫస్ట్ పైన చేస్తున్నాం. నేను 4 ఒకటిలో 4 2 2 ఒకటిలో 2 రెండిట్లోంచి అయిపోతే మైనస్ 3. నెక్స్ట్ 4 ఒకటి 4 3 3 3 మైనస్ 3 అంటే 0. సో మైనస్ కాదు ప్లస్ పెట్టుకుందాం. 0 వస్తుంది. 0 అనేది లేదు ఇక్కడ ఆన్సర్లో. సో ప్లస్ పెట్టుకుందాం. 8 ఇంటూ 1/4 ప్లస్ 5 ఇంటూ 12 ఇంటూ 1/4 ప్లస్ 3. మైనస్ పెట్టుకుంటే 0 వస్తుందండి. ఆ 0 అనేది ఆన్సర్లో లేదు అసలు. 4 2 2 ప్లస్ 5 7 ఇంటూ 4 3 3 ప్లస్ 3 6. 7 ఇంటూ 6 వచ్చిందండి పైన. కింద చూడండి 4 ఇంటూ 1/4 ప్లస్ 2 4 1 1 1 ప్లస్ 2 3. పైన ఎంత వచ్చిందండి 7 ఇంటూ 6 బై 3 3 1 3 2 2 ఏళ్ళు 14. ఆన్సర్ 14. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ the product of coefficient of x square and coefficient of x in the expression minus 7x square 2x 5. ఎక్కడ కూడా ఈక్వేషన్లో సింబల్స్ మిస్ అయినాయండి. సరే ఇక్కడ ఏమున్నా సరే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక బీజీయ సమాసం ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటంటే వాటి యొక్క పవర్స్లో ఉన్నది మనకు కావాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము మరియు ఎక్స్ యొక్క గుణకాలు కావాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము -7, ఎక్స్ యొక్క గుణకము 2 -7 2 -14. -14 ఎక్కడుందండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్గా వేసేసాను. నెక్స్ట్ అడ్జాసెంట్ ఫిగర్ ఈజ్ ఏ పారలాగ్రామ్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్. ప్రక్కపటంలో ఒక సమాంతర చతుర్భుజమైన ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత అంటున్నాడండి. జెడ్ వాల్యూ ఇది, వై వాల్యూ ఇది, ఎక్స్ వాల్యూ ఇది. చూడండి ఇది ఒక సమాంతర చతుర్భుజం అయితే పక్క భుజాలు మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. జెడ్ ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఒక నిమిషం, ఈ రెండింటి మొత్తం జెడ్ ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 80, 180లోంచి 80 తీసేస్తే 100. జెడ్ వాల్యూ 100 వచ్చిందండి. ఇంకా ఎక్స్ వై వాల్యూ కనుక్కోవాలి. చూడండి ఇవి రెండు పక్క భుజాలు కాబట్టి ఇది ఒక సమాంతర రేఖ అనుకుంటే సమాంతర రేఖలో ఈ రెండు యొక్క భుజాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. సో యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై వాల్యూ ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రేఖను తీసుకున్నామంటే దీంట్లో ఏ బిందువు వద్దనైనా కానీ కోణం అనేది 180 డిగ్రీలు అవుతుంది అనమాట. మీరు సపోజ్ ఇక్కడ ఒక యాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఈ రెండు పక్క యాంగిల్స్ మొత్తము అడ్జాసెంట్ యాంగిల్స్ అవుతాయి. ఆ రెండింటి మొత్తం కూడా 180 డిగ్రీస్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా ఇది అడ్జాసెంట్ యాంగిల్ అవుతుంది. ఈ రెండింటి యొక్క మొత్తం అంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఈక్వల్ టు 180 అవుతుంది. యాంగిల్ జెడ్ ఎంత వచ్చిందండి 100, మొత్తం 280 డిగ్రీస్ అంటే 280 డిగ్రీస్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు -2 + 3 - 7 + 5, b value -7 + 6 -2 + 6 -1, c -5 + 6 -1. అయితే ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ వాల్యూ ఎంత ఉంది? -2 సారీ ప్లస్ విలువలు కొడుతున్నాను. +5 + 3 8, -2 -7 -9, 8లోంచి -9 పోతే -1. ఏ వాల్యూ ఎంత అండి? -1. గుర్తుపెట్టుకోండి, విడివిడిగా వేస్తున్నాను. బి వాల్యూ, ఏ వాల్యూ -1, బి వాల్యూ చూడండి
డైరెక్ట్గా వేస్తున్నాను. ప్లస్ వాల్యూలు అన్నీ చూడండి. +6 +6 12, -7 -2 -9 -10, 12లోంచి 10 పోతే +2. సి వాల్యూ చూడండి, 6 +6 -5 -1 -6, 6 6 పోతే 0. చూడండి, ఏ వాల్యూ -1, బి వాల్యూ 2, సి వాల్యూ 0. అయితే ఇచ్చినటువంటి వాటిల్లో ఏది సరిపోతుంది అని అడుగుతున్నాడు. అన్నిటికంటే పెద్ద విలువ ఏంటండి? 2 అంటే బి. నెక్స్ట్ పెద్ద విలువ ఏంటంటే 0, మైనస్ విలువల కంటే 0 పెద్దది కాబట్టి సి గ్రేటర్ దాన్ ఏ. బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ అవుతుంది. సో బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ అంటే డైరెక్ట్ గ్రేటర్ దాన్లే ఇచ్చాడు కాబట్టి నేను గ్రేటర్ దాన్లోనే తీసుకున్నాను. లెస్ దాన్లే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లెస్ దాన్లు. నెక్స్ట్ ఒక దత్తాంశం 1.25, 1.02, 1.035, 1.21, 1.03, 1.09, 1.06 యొక్క మధ్యగతం కనుక్కోండి అంటున్నాడు. మీడియన్ ఆఫ్ 1.25, 1.02, 1.035, 1.21, 1.03, 1.09, 1.06. అయితే ఇక్కడ మీడియన్ కనుక్కోవాలంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఆరోహణ క్రమంలోనే రాద్దాం మనం. అయితే ఇక్కడ 1.035 అనేది 3 నెంబర్స్ ఇచ్చాడు పాయింట్ తర్వాత. సో అన్నీ కూడా పాయింట్ తర్వాత 3 వచ్చేటట్టు రాసుకోవాలి మనము. 1.25 పెట్టుకోండి. నెక్స్ట్ 1.02, 3 అంకెలు కావాలి కాబట్టి చివరిలో 0 పెట్టుకోండి. నెక్స్ట్ 1.035, నెక్స్ట్ 1.21 చివరిలో 0 పెట్టుకోండి. నెక్స్ట్ 1.03 చివరిలో 0 పెట్టుకోండి. నెక్స్ట్ 1.09 చివరిలో 0 పెట్టుకోండి. నెక్స్ట్ 1.06 చివరిలో 0 పెట్టుకోండి. అయితే ఇక్కడ మధ్యగతం కనుక్కోండి అంటున్నాడు కాబట్టి ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువ కానీ ఎక్కువ నుంచి తక్కువ కానీ రాసుకోవాలి. అన్నిటికంటే తక్కువ 1.020, 1.02, 1.02. నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే దీనికి నెంబర్లు ఇస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది 1 అనుకోండి. నెక్స్ట్ 1.02 తర్వాత 1.030, ఇది 2 అనుకోండి. నెక్స్ట్ 1.035, ఇది 3 అనుకోండి. నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 1.060 4, నెక్స్ట్ 1.090 5, 1.210 6, 1.250 7. ఇది 1, ఇది 2, ఇది 3. సో మనకిచ్చిన ఈ 3 కాబట్టి 7 కాబట్టి 1 2 3 ఫస్ట్ ఉంటాయి, చివరిలో 4 5 6 ఉంటాయి, 7 ఉంటాయి. అయితే 5 6 7 1 2 3 మధ్యలో ఉండేది 4. 4 నెంబర్ ఎక్కడుందండి? 1.060 అవుతుంది. సో మధ్యలో ఉండేది 1.06, అది మధ్యగతం అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి, చాలా ఈజీ. నెక్స్ట్ ఒక నగర జనాభా 10,000. నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% అయితే 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత అంటారు? ఇంగ్లీష్లో చూడండి. ది పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 10,000 ఇంక్రీజెస్ అట్ ది రేట్ ఆఫ్ 5% పర్ యానం. పాపులేషన్ ఆఫ్ ది సిటీ ఆఫ్టర్ 2 years ఈజ్. చూడండి, పాపులేషన్ అనేది ఎప్పుడు కూడా చక్రవడ్డీ ప్రకారము ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి చక్రవడ్డీలో వేద్దాం మనము. P into 1 plus R by 100 P into 1 plus R by 100 whole power n అండి ఫార్ములా. 10,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 5% బై 100 ఎన్ని సంవత్సరాల కండి? 2 years. 10,000 ఇంటూ 1 ప్లస్ 5 బై 100 హోల్ స్క్వేర్ అని వేయాలి. సో ఇక్కడ నేను ఒకసారి కుట్టువేతలేస్తున్నాను. 5 1 5 20. ఇక్కడ ఏమొచ్చిందండి? 10,000 ఇంటూ 1 ప్లస్ 1 బై 20 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 10,000 ఉండిద్ది. దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. 10,000 ఇంటూ 1 ప్లస్ 1 బై 20 హోల్ స్క్వేర్ కదండి. 10,000 ఇంటూ కసాకు కడితే 20 కసాకు 1 చేత 20 సార్లు పోతుంది, 21 20 ప్లస్ 20 చేత ఒకసారి పోతుంది, 1 1. ఇది వస్తుందండి. 10,000 ఇంటూ 20 ప్లస్ 1 21 బై 20 21 బై 20 ఇంటూ 21 బై 20 2 సార్లు. 10,000 ఇంటూ 21 బై 20 ఇంటూ 21 బై 20.
2 సార్లు వస్తుంది స్క్వేర్ కాబట్టి. 0 0 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 50లు, 2 శాతం మళ్ళా 2 25. ఎంత మిగిలిందండి? 21 ఇంటూ 21 ఇంటూ 25. 21 21 441 ఇంటూ 25. 5 1 5, 5 4 20, 5 4 20, 22. నెక్స్ట్ 2 చేత 2 1 2, 2 4 8, 2 4 8. 5 2 10 11. 11,025. 11,025 ఎక్కడ ఉందండి? 10,000 నగర జనాభా 2 సంవత్సరాల తర్వాత 11,025కు పెరుగుతుంది. నెక్స్ట్, if the weight of 72 books is 9 kgs, then the weight of 40 such book is in kgs. 72 పుస్తకాల బరువు 9 కేజీలు అని ఇచ్చాడు. నెక్స్ట్ 40 పుస్తకాల బరువు ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ అండి. 72 పుస్తకాల బరువు 9 కేజీలు అయితే 40 పుస్తకాలు అంటే బరువు తగ్గినట్టే కదండి. అప్పుడు తక్కువ బై 40/72 ఇంటూ 9 వేస్తాం. 72 అండి ఇది, సారీ. 9 1, 9 8, 8 1, 8 5 అంటే 5 కేజీలు. 5 కేజీలు ఎక్కడుందండి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 16x² - 9y² డివైడెడ్ బై 4x + 3y ఇంటూ 4x 3y డివైడెడ్ బై చేయాలి. 16x² - 9y² ఏం రాయొచ్చు అంటే 4x² - 3y² అని రాయొచ్చు. అంటే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకుంటే a² - b² రూపంలో ఉంది. దీన్ని ఏం రాయొచ్చు? a + b ఇంటూ a - b అంటే 4x + 3y ఇంటూ 4x + 3y ఇంటూ 4x - 3y అని రాయొచ్చు. a + b ఇంటూ a - b ప్రకారం బై ఏమి ఇచ్చాడండి? డివైడెడ్ బై 4x + 3y ఇంటూ 4x - 3y. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు చూడండి. 4x + 3yకి 4x + 3y, 4x - 3y, 4x - 3y క్యాన్సిల్ 1. కానీ ఆన్సర్ 1 లేదు. సో ఇందులో ఆన్సర్ అనేది లేదండి. సో ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్, 2^4m + 3 2^4m + 3 ఇంటూ 4^-m -1 కానీ m + 1 కానీ పెట్టుకోవాలండి. ఇక్కడ మైనస్ కానీ ప్లస్ కానీ తెలియదు. సో నేను ప్లస్ పెట్టుకుంటున్నా ఫస్ట్. ఈక్వల్ టు దాని వాల్యూ 32 అంటున్నాడు. అయితే m విలువ ఎంత అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, 2^4m + 3 అలానే రాస్తున్నాను. ఇంటూ ఇక్కడ 2 పవర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా 2 పవర్లో రాస్తున్నాను. 2² అని రాయొచ్చు. 2² హోల్ పవర్ -m + 1. 2^4m + 3 ఇంటూ, మీకు అర్థం కావడం కోసం కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను, లేదంటే డైరెక్ట్గా వేసేదాన్ని. 2 చేత మల్టిప్లై చేస్తే -2 × m -2m మైనస్ చేత కూడా గుణిస్తున్నానండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -2 -2m -2 వచ్చింది. ఇక్కడ 4m + 3 ఉంది. a⁴m × a⁴n రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? a⁴m + n అంటే 2^4m + 3. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి -2m, ఇక్కడ -2, ఇక్కడ = 32 అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఒకసారి, 4m + m, సారీ 4m + 3 అండి. ఇక్కడ 2^4m + 3 ఇక్కడ 2m - 2 = 32 ఉంది. ఇక్కడ దాన్ని 2^5 అని రాస్తున్నాను. ఇక్కడ భూములు సమానంగా వాడు ఘాతాంకాలు సమానం అవుతాయి. ఇక్కడ 4m + 3 -2m - 2 = 5 అవుతుంది. అయితే 4m + 3 -3 - 2 అంటే 1. 4mలోంచి 2m పోతే
4mలోంచి 2m పోతే 2m, మూడిట్లోంచి 2 పోతే 1 ప్లస్ 1 5. ఇక్కడ 2m ప్లస్ 1 అడి తీసుకుపోతే -1 అవుతుంది. 5 1 పోతే 4. 2m 4m 4/2 అంటే 2. సో m వాల్యూ 2. ఇక్కడ సింబల్ దగ్గర మైనస్ పెట్టుకోండి, ప్లస్ పెట్టుకోండి సారీ, అప్పుడు మాత్రం కరెక్ట్గా వస్తుంది. ascending order of -1/3, -2/9 and -5/3. -1/3, -2/9 మరియు 5/3 ఆరోహణ క్రమం అన్నాడు. భిన్నాలు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్గా కిందటికి కసాకు కట్టుకోండి. 3, 9, 3 కసాకు కట్టుకోండి. 3 ఒకట్లు, 3 మూళ్ళు, 3 ఒకట్లు, 1 3 3, 3 మూళ్ళు 9. కసాకు ఎంత అవుతుందండి? 9. ఇప్పుడు చూడండి, -1/3 ఇంటూ 9, 3 మూళ్ళు అంటే -3 అవుతుంది. నెక్స్ట్ -2/9 ఇంటూ 9, 9 చేత 9 ఒకసారి పోతుంది, -2 వస్తుంది. అలాగే -5/3 ఇంటూ 9 అంటే 3 ముళ్ళు 3 5 -15. చూడండి, ఇట్లా అన్నిటికంటే చిన్న వాల్యూ -15 అంటే -5/3 ఆరోహణ క్రమం కాబట్టి. నెక్స్ట్ 9 ఒకట్లు -2, 3 మూళ్ళు -3. తర్వాత చిన్నది వచ్చేసి -1/3, తర్వాత చిన్నది వచ్చేసి -2/9. -5/3, -1/3, -2/9 ఎక్కడుందండి? ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను, ఒకసారి చూడండి. -1/9కి వచ్చేసి -3 అని వచ్చింది. -2/9కి వచ్చేసి 9 ఒకట్లు అంటే 2 ఒకట్లు 2, -2 వచ్చింది. తర్వాత -5/3 ఇంటూ 9 అంటే 3 మూడు 9 3 5 10 -15 వచ్చింది. మైనస్ విలువలు ఎప్పుడైనా పెద్దదైతే దాని వాల్యూ చిన్నది అవుతుంది. అంటే -15 అనేది చిన్నది, దాని తర్వాత చిన్నది ఏంటి? -3, నెక్స్ట్ తర్వాత -2. సో ఇక్కడ అన్నిటికంటే చిన్నది -5 -5/3 అవుతుంది. అలాగే -1/3 వాల్యూ -3 కాబట్టి అది అవుతుంది. తర్వాత నెక్స్ట్ చివరిలో -2/9 అవుతుంది. ఇలా రాయాలండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్. ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య. సమబాహు త్రిభుజానికి కర్ణాలు అనేవి ఉండవు. లంబకోణ త్రిభుజానికి అయితే కర్ణం ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 0. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సజాతి భిన్నాలు ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. చూడండి, సజాతి భిన్నాలు అంటే హారాలు సమానంగా ఉండాలండి. చూడండి, దీని యొక్క హారాలు చూడండి, 2 4 7 3, ఇది తప్పు. తర్వాత ఈ హారాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది అవుతుంది. ఇది లేదు, చివరిలో 6 ఉంది, ఇది లేదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. హారాల్లో సమానంగా ఉంటాయి, ఇవి సజాతి భిన్నాలు అవుతాయి. పైన ఎంత ఉన్నాయి. నెక్స్ట్, 5 అంకెల అతి పెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య మరియు 4 అంకెల పెద్ద సంఖ్య యొక్క సరి సంఖ్యల మొత్తము. ది సమ్ ఆఫ్ ది లార్జెస్ట్ 4 డిజిట్ ఈవెన్ నెంబర్ అండ్ ది ప్రిడిసర్ ఆఫ్ ది లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈజ్. చూడండి, ఇక్కడ 5 అంకెల అతిపెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య. 5 అంకెల అతిపెద్ద సంఖ్య వచ్చేసి 9 9 9 9. 5 అంకెలు వేసుకోండి, 99,999. అయితే దీని యొక్క పూర్వ సంఖ్య అన్నాడు కాబట్టి ఏమవుతుంది? ఇది 99,999. నెక్స్ట్, 4 అంకెల అతిపెద్ద సరి సంఖ్య. 4 అంకెల అతిపెద్ద సంఖ్య వచ్చేసి 9,999. దీనికి సరి సంఖ్య అయితే దీనికి ముందు సంఖ్య సరి సంఖ్య అవుతుంది. సో 9,998. వీటి యొక్క మొత్తం కనుక్కోవాలి. ఇప్పుడు 99,998 5 అంకెలు, అలాగే 9,998. చూడండి, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. వాటి యొక్క మొత్తం కనుక్కోవాలి. 8 8 16, 9 9 18 19. నెక్స్ట్ 9 9 18 19, 9 9 18 19, 9 1 10, 10,996. 10,996 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ లెక్క కొంచెం చూసుకొని 113. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ రైజ్డ్ ది ప్రైస్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ బై 50% ఆన్ కాస్ట్ ప్రైస్ దెన్ ది డిస్కౌంట్ హీ హ్యాస్ టు గివ్ ఆన్ మార్క్డ్ ప్రైస్. సో యాజ్
టు గెట్ యాజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఒక దుకాణదారుడు ఒక వస్తువు కొన్న వెలపై 50% పెంచాడు. అతను 20% లాభం పొందాలంటే ఇవ్వాల్సిన రుసుము శాతం ఎంత? 100 రూపాయలు కొన్న వెల అనుకుంటే దానికి 50% పెంచాడంటే 150% అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అతను 20% లాభం పొందాలి అన్నాడు. ఎంత పెంచాడంటే 150 పెంచాడు. 20% లాభం పొందాలంటే 30 రూపాయలు తీసేయాలి. సో 30 రూపాయలు తీసేయాలి. ఎంతలో తీసేయాలి? 150లో తీసేయాలి ఇంటూ 100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 5 మూళ్ళు 5 ఆరులు 3 ఒకట్లు 3 రెండులు 2 పదులు 20. 20% రుసుము శాతం 20% ఇవ్వతే 30 రూపాయలు తగ్గుద్ది. అదండి. నెక్స్ట్ మెథడాలజీ చూద్దాం. ది ఫాలోయింగ్ ప్రూఫ్స్ బిలాంగ్ టు వ్యాలిడేషన్ ప్రాసెస్. క్రింది నిరూపణలో ధృవీకరణ ప్రక్రియకు చెందినవి ఏంటి అండి? ఏబిసి. ఏమేమి ఇచ్చాడు ఏబిసి? నిరూపణలు, అనియత నిరూపణలు, దృశ్య నిరూపణలు. ఏబిసి రైట్ ఆన్సర్ అండి. ఫార్మల్ ప్రూఫ్స్, ఇన్ఫార్మల్ ప్రూఫ్స్, విజువలైజ్డ్ ప్రూఫ్స్. ఇవి ఏబిసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సిమ్మెట్రిక్ మెథడ్. క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతికి సంబంధించనిది. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సైంటిఫిక్. శాస్త్రీయం అనేది సంశ్లేషణ పద్ధతి కాదు, సైంటిఫిక్ అనేది. నెక్స్ట్ 117. ది ఫౌండర్ ఆఫ్ ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన వారు ఎవరండి? ఫ్రోబెల్. మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చాడు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఓబిబి మ్యాథ్స్ కిట్. ఇది కూడా చాలాసార్లు ఇచ్చింది. కింద వాటిలో ఓబిబి గణిత పేటికకు చెందనిది. జియో బోర్డు, బిర్నాల్ చట్రం, నేపియర్ పట్టీలు, క్యూషర్ పట్టీల్లో చెందనిది ఏంటంటే జియో బోర్డ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది చెందదు. నెక్స్ట్ 119. ఫోకసింగ్ ఆన్ ది యాక్చువల్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అటైన్డ్ ఆఫ్టర్ ఏ సెర్టైన్ పీరియడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్. కొంత సమయం బోధన పూర్తయిన తర్వాత జరిగిన నిష్పాదన స్థాయిపై కేంద్రీకరించడం అనేది ఏమవుతుందండి? అసెస్మెంట్, మదింపు అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చివరిది. ది పీపుల్ హ్యాస్ టు కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ కంటిన్యూస్లీ బేసింగ్ ఆన్ previously learnt items. For this, which type of curriculum organization is required? గతంలో నేర్చుకున్న అంశాల ఆధారంగా విద్యార్థి అవిచ్ఛిన్నంగా జ్ఞానాన్ని నిర్మాణంలో చేసుకోవాలంటే ఏ రకమైన విద్యా ప్రణాళిక వ్యవస్థాపనం అవసరము అంటున్నాడండి. స్పైరల్ మెథడ్ అవసరం అవుతుందండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సర్పిల పద్ధతి. ఇదండి గణిత ప్రశ్నల యొక్క విశ్లేషణ. 8 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుందండి. 38 నిమిషాలు అంటే 9 నిమిషాలు తీసుకుందండి ఎక్స్ట్రా. సో ఈ 9 మినిట్స్ కవర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ కాబట్టి 9 నిమిషాలు తీసుకుంది. మామూలుగా అయితే చేసేటప్పుడు 20 మినిట్స్ కంటే 30 మినిట్స్ కంటే తక్కువే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ